బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుంది. 4 మంత్రి పదవులు ఇస్తే పిసిసిల బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పిల విలీనమవుతుందని చెప్పేసి మనం దిశల ఒక వార్త చూడొచ్చు. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి దీనికి సంబంధించిన సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి, ప్రభుత్వ పెద్దలతో అని చెప్పేసి ఈ వార్త ఉన్నది. కొంత డీటెయిల్గా చూస్తే రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని, అంటే 10 మంది ఇప్పటికే వెళ్ళిపోయారు, ఇంకా 16 మంది చేరితే మొత్తం 26 మంది అవుతారు. ఈ 16 మందిలో ఇద్దరికి, 10 మందిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే మేము బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం మీ సిఎల్పీల విలీనం చేస్తామని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు, హైదరాబాద్కు చెందిన మాజీ మంత్రి అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు ఇదంతా చేయగలరో, ఎవరు హైదరాబాద్లో కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఉండి హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీని నడిపించిన సంబంధించిన ఎవరో చిన్న ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యులు ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నది. సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా చాలా వేగంగా గత వారం ఒక ఇది చేసింది, ఈ వారం ఒకటి ఇది చేసింది. మొన్న ఈ నెల 18 తారీఖు నాడు మళ్ళా ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల కేసు కూడా విచారణ చేయబోతా ఉన్నది. ఇక మరో 16 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. 2/3 మెజార్టీ షరతు పూర్తయితే బీఆర్ఎస్ ఎల్పీ చక్కగా పోయి సిఎల్పీల కలవనీకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవిగా చక్కగా పోయి సిఎల్పీ మన ఏమన్నా లెజిస్లేటివ్ పార్టీనే అలా ఇంకో పార్టీల విలీనం అయిపోతే ఇక న్యాయపరంగా కోర్టు మెట్లు ఎక్కనీక కానీ, కోర్టును అడగనీక కానీ, జడ్జిల చుట్టూ తిరగనీక కానీ, పిటిషన్లు వేయనీక కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఉండదు. మొత్తానికి ఇక ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేసిర్రో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా అట్లనే చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా ఆ విషయంలో చాలా సీరియస్గానే ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లయితే అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఎట్లయితే ఇబ్బంది గురి చేసిరో అదే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలనే వాళ్ళకు సిఎల్పీని కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని తీసుకొని ఇలా కలుపుకున్నందుకు బీఆర్ఎస్ని కూడా మొత్తం తెచ్చుకొని ఇలా కలుపుకోవాలి, దెబ్బకు దెబ్బనే కొట్టాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పావులు కదుపుతూ ఉన్నది. మరి నిజంగా చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందా, ఆ అవకాశం ఉందా అంటే ఇదంతా కూడా కొంతమంది రాజకీయ నాయకులు దీనికి సంబంధించి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఈ వార్త చూడంగానే నేను ఒక 2-3 సీనియర్ జర్నలిస్టులకి, కొంతమంది అటు కాంగ్రెస్ పార్టీలకు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన ఏమన్నారా అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేరుతుంది, ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అంటారు. ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అటు కాళేశ్వరం సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, లిక్కర్ సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తప్పించుకోవాలంటే అయితే గీతే బీజేపీలో కలవాలి, కానీ కాంగ్రెస్లో కలిస్తే బీఆర్ఎస్కి ఏమొస్తుంది? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇంకా 4 ఏళ్ళు బీజేపీ రూలింగ్లో ఉండబోతుంది. తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ను కూడా కకావికలం చేసే ప్రయోగాలు బీజేపీ పార్టీ చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కేసీఆర్ అనే రాజకీయ చాణక్యుడు పోయి బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలవనీకే ఒప్పుకుంటాడా, కాంగ్రెస్లో కలవనిస్తాడా? ఇదంతా కూడా బీఆర్ఎస్ తోటి బీజేపీ ఆడిస్తున్న డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా డామినేట్ చేయాలి, ఎట్లా దాన్ని చిచ్చురేపాలనే ప్లాను బీజేపీ బీఆర్ఎస్ తోటి ఆడిస్తున్నది. ఇది బీఆర్ఎస్కు స్వయంగా వచ్చిన ఆలోచన కాదు. ఆ 4 మంత్రి పదవులు ఇస్తే పోతారు అనుకున్నప్పుడు మరి ఈ 38 మంది అట్లకెళ్ళే ఇంకో 20 మందిని తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకొని బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి మొత్తం మంత్రి పదవులు ఇల్లే కావచ్చు కదా అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నిజంగా కూడా దేశంలో చూసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఒక మెజారిటీగా ఏమంటారు ఒక ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నది బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీ ఇప్పుడు ఏమైనా జరిగితే కేసులు ఇంకో 2 కేసులు ఎక్కువ పెట్టి ఈడీ కావచ్చు, ఇంకేది కావచ్చు, సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎంక్వైరీ లేచి ఈ ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు వేసి తొక్కే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎందుకు కాపాడుతుంది? పోతే గీతే బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్కు లాభం, కానీ కాంగ్రెస్లోకి వస్తే ఏం లాభం అనేది అటు సంబంధించిన రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట ఇది. సో బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ ఎల్పీ తీసుకుపోయి సిఎల్పీలా కలుస్తుంది, ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు పోయి అలా కలుస్తారు అనేది ఒక డ్రామా మాత్రమే, ఇది నిజం కాదు. బీజేపీ ప్లే చేస్తున్న ఒక ట్రిక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉన్నది. ఒకవేళ వాళ్ళ దాంట్లో ఏమన్నా ఎమ్మెల్యేలు వాళ్ళ దాంట్లో ఏమన్నా లుక్కలు వచ్చినా కొంచెం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, సామరస్యంగా కూర్చొని చర్చించుకుంటూ ఉన్నారు, ప్రభుత్వానికి ప్రమాదం రాకుండా కాపాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ వేసిన స్కెచ్ అని చెప్పేసి కొంతమంది ఈ రాజకీయ విశ్లేషకులు అదే పార్టీకి చెందిన వాళ్ళు కూడా కొంతమంది మనకు చెప్పిన ముచ్చట ఇది. ఇక